ఇది 100 నిమిషాల స్పీచ్, అంటే 1:40 పాటు స్పీచ్. అంటే నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఇండిపెండెన్స్ డే August 15th స్పీచ్లు మన్మోహన్ సింగ్ లాంటి వాళ్ళు ఒక 20-25 నిమిషాలు ఇచ్చేవాళ్ళు బహుశా. సో ఇదే అతిపెద్ద స్పీచ్ సమయం తీసుకున్నది అనుకుంటాను. మోడీ ఇండిపెండెన్స్ స్పీచ్లో కూడా ఇది చాలా పెద్ద స్పీచ్. నిజానికి ఎలక్షన్ ఇయరో లేకపోతే ఇంకా 3 సంవత్సరాలు ఎలక్షన్ ఉన్నప్పుడు ఇంత పెద్ద స్పీచ్ ఇస్తారు అనుకోలేదు. కానీ ఈసారి ఇండిపెండెన్స్ డేలో చాలా అనౌన్స్మెంట్ చేశారు. ఒక 15 రకాలకు పైగా అనౌన్స్మెంట్ చేశారు, ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్. మీకు అంటే రాను ఏమవుతుందంటే గతంలో ఇండిపెండెన్స్ డే సందర్భంగా కొత్త కార్యక్రమాలు, కొత్త స్కీమ్స్ ఇటువంటి అనౌన్స్ చేసేవాళ్ళు. రాను తగ్గిపోయింది. మీకు దేవగౌడ గతంలో ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ 3 రాష్ట్రాలను ఏర్పాటు చేస్తామని యునైటెడ్ ఫ్రంట్ పిఎంగా 1996లో ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ ఈ 3 రాష్ట్రాలు ఏర్పాటు చేస్తామని దేవగౌడ అనౌన్స్ చేశారు ఇండిపెండెన్స్ డే సందర్భంగా. ఆ తర్వాత అది వాజ్పేయి టైంలో కార్యరూపం దాల్చింది. సో అట్లా ఇంపార్టెంట్ డిసిజన్స్ అనౌన్స్మెంట్ ఉండేవి. ఈసారి కొన్ని ఇంపార్టెంట్ మధ్యతరగతికి నేను చెప్తాను, జిఎస్టీని సరళీకృతం చేస్తానని హామీ ఇచ్చారు. ఇది చాలా పెద్ద స్టేట్మెంట్ మధ్యతరగతికి అని చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు జిఎస్టీలో 4 స్లాబులున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే 5 స్లాబులు. ఒకటి 0, అంటే పూర్తిగా జిఎస్టీ నుంచి ఎగ్జెంప్ట్ చేసినవి, 0% జిఎస్టీ. రెండవది 5%, అంటే అన్నిటికంటే లోయెస్ట్ స్లాబ్ 5%. నిత్యావసర వస్తువులు చాలా అనుకున్నవి, మెడిసిన్స్ కొన్ని అటువంటివన్నీ కూడా ఎగ్జెంప్టెడ్ కేటగిరీ కింద 0% జిఎస్టీ. 5% సెకండ్, నెక్స్ట్ 12% నెక్స్ట్ థర్డ్ 18%, ఫోర్త్ 25%. 25% అంటే కొంచెం లగ్జరీ ఐటమ్స్. 5% అంటే మీరు రెస్టారెంట్లో ఫుడ్ తిన్నారనుకోండి, దాని మీద సర్వీస్ ట్యాక్స్ జిఎస్టీ 5% ఉంటుంది. 12% జిఎస్టీ కొన్ని వీటి మీద ఉంది. ఇల్లు కొంటే 5% జిఎస్టీ ఉంది. ఇల్లు కొంటే కనుక 18%. అదే మీరు స్టార్ హోటల్లో తిన్నారనుకోండి, 5 స్టార్ హోటల్లో, దాని మీద జిఎస్టీ 18% ఉంది. 4వ స్లాబ్ 25%. కొన్ని టొబాకో అటువంటివి అయితే ప్రోడక్ట్స్ 28 ప్లస్ సర్చార్జ్ కూడా ఉంటుంది. కార్లు అంటే ఆ వస్తువు ఎంత లగ్జరీయో దాని జిఎస్టీ కూడా అంతే లగ్జరీ. కానీ కొన్ని జిఎస్టీ మీద చాలా విమర్శలు ఉన్నాయి. ఇప్పటికి కూడా ఆల్కహాల్ మీద జిఎస్టీ పరిధిలో లేదు. ఎందుకంటే ఆల్కహాల్ ద్వారా ప్రభుత్వాలు నడుస్తున్నాయి. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాలని మందుబాబులు సాస్తున్నారు. దాని మీద జిఎస్టీ అంటే దాని మీద 25% కూడా వేయట్లేదు. ఒక మందు బాటిల్, క్వార్టర్ బాటిల్ ఓ 10 రూపాయలకు 12 రూపాయలకు తయారైతే 120-150కి అమ్ముతున్నారు. అంటే ట్యాక్స్ ఎంత విధంగా ఉందో చూడండి. జిఎస్టీ వేస్తే 10 రూపాయలకు తయారైతే 25% అంటే మ్యాక్సిమం 10 రూపాయలకు తయారైన దాని ఎంఆర్పి ఉంటే మ్యాక్సిమం దాని మీద ఎంత వేయచ్చు? ఓ 2.5-3 రూపాయలు వేయచ్చు. 10 రూపాయలు తయారైతే 13 రూపాయలకు అమ్మాలి. అట్లాగే పెట్రోలియం ఉత్పత్తులు కూడా జిఎస్టీ పరిధులు లేవు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాల రెవెన్యూ వాళ్ళు ముందే జిఎస్టీ తీసుకొచ్చేటప్పుడు చెప్పారు. ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఆల్కహాల్ రెవెన్యూలో రూపాయి రాదు, గుర్తుపెట్టుకోండి. పెట్రోలియం రెవెన్యూలో కేంద్ర ప్రభుత్వానికి వస్తుంది, రాష్ట్ర ప్రభుత్వాలకు వస్తాయి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి ఎక్సైజ్ పన్ను, ఎక్సైజ్ సుంకం వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ ట్యాక్స్ వాళ్ళు తీసుకుంటారు. ఈ రెండు రాకుండా మిగతా వస్తువులన్నీ కూడా జిఎస్టీలో ఉన్నాయి. ఈ 4 స్లాబుల్లో కొన్ని అనవసరమైన, కొన్ని ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే కూడా 18% కట్టాలి. ఇవి హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ప్రతి మనిషికి ఆరోగ్యం అవసరం, దానికి కూడా ఎందుకంత జిఎస్టీ కట్టడం అని చాలా విమర్శలు వచ్చాయి. నితిన్ గడ్కరీ లాంటి కేంద్ర మంత్రి ఇది కరెక్ట్ కాదన్నారు. సో ఇప్పుడు చాలా పెద్ద స్టేట్మెంట్ నరేంద్ర మోడీ ఏం చేశారంటే, మేము దీపావళి కానుకగా, ఇవాళ ఇప్పుడు August 15th కదా, ఇంకో 2-3 నెలల్లో దీపావళి ఉంది. బహుశా October 21st అనుకుంటా. సో ఇంకా 2 నెలల లోపల దీపావళి కానుకగా నేను జిఎస్టీకి సంబంధించి చాలా మినహాయింపులు ఇవ్వబోతున్నాం. అంటే చాలా వస్తువుల రేట్లు తగ్గించబోతున్నాం అని చెప్పారు. ఎందుకంటే జిఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో ఉన్నాయి. విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చి సామాన్యులు చెల్లించే పన్నులు భారీగా కోత పెడతాం. అయితే మరి పన్నుల్లో కోత పెడితే ఎట్లా? ప్రభుత్వానికి ఆదాయం ఎట్లా? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం ఎట్లా? జిఎస్టీలో ఆదాయం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. మీరు 5% జిఎస్టీ వస్తుంది అనుకోండి, దానిలో 2.5% సెంట్రల్ గవర్నమెంట్కి అవుతుంది, 2.5% రాష్ట్రానికి అవుతుంది.
మళ్ళీ జిఎస్టీలో సిజిఎస్టీ, సెంట్రల్ గవర్నమెంట్ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ, కొన్ని కామన్ ఉంటాయి, ఐజిఎస్టీ అని, ఇంటిగ్రేటెడ్ అని. సో ఇంటిగ్రేటెడ్లో మళ్ళీ రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వం ఎవరి వాటా వాళ్ళకి లెక్క ఉంటుంది. సో మేము పన్నుల్లో భారీగా కోత పెడతామని చెప్పారు. ప్రతి కుటుంబానికి ఉపశమనం కలిగించేలా నిత్యావసర వస్తువుల మీద పన్నును తగ్గిస్తామని చెప్పారు. సో ఇదే జరిగితే కనుక